కాంగ్రెస్ దీన్ని ఇంకో కోణంలోకి మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో కరేజ్, కన్విక్షన్, స్ట్రెంగ్త్ అని ఇందిరాగాంధీ ఫోటోను పెట్టడము. అండ్ 71 వార్ టైంలో ఇందిరాగాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ యుఎస్కి డైరెక్ట్గానే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కదా. సో ఎవరైతే కొన్ని మైళ్ళ దూరంలో 3-4 వేల మైళ్ళ దూరంలో కూర్చొని భారతదేశాన్ని ఆపరేట్ చేయాలనుకుంటే కుదరదు అని ఆవిడిచ్చిన స్టేట్మెంట్ని కోట్ చేస్తూ 90,000 మంది సైనికులు, జనరల్ నియాజీ నేతృత్వంలోని సైనికులు వాళ్ళు సంతకం పెట్టి సరెండర్ అయిన విజువల్స్ని వాటిని ట్వీట్ చేయడం చూస్తున్నాం. సో 1971 యాక్చువల్లీ దీనికి పవన్ ఖేరా ఇట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంతా కూడా వి మిస్ ఇందిరాగాంధీ అనే మాటను తీసుకొస్తున్నారు. ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ ఒక్కసారి కంపేర్ చేస్తారా? కంపేర్ చేయడానికి అవకాశం ఉందా లేకపోతే లేదా? ఎందుకంటే అప్పటికి న్యూక్లియర్ కంట్రీస్ కూడా కాదు రెండు. సో ఈ రోజు ఆ రోజుకి ఏమైనా డిఫరెన్స్ చెప్పగలరా మీరు? చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. అప్పుడు ఇందిరాగాంధీ లక్ష్యం ఏంటంటే గనక ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కోట్లాది మంది జనాలకు తట్టుకోలేనట్టు, మన ఎకానమీ తట్టుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి దానిని అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి సపరేట్ చేసి మళ్ళీ వీళ్ళని అక్కడికి వెనక్కి పంపించాలి అనేది ఆవిడ టార్గెట్, ఆవిడ ఉద్దేశం, ఆవిడ లక్ష్యం అది. కానీ మోదీ గారు ఆ లక్ష్యం కాదు కదా. ఫస్ట్ ఏ లక్ష్యంతో ఆయన మొదలు పెట్టారో అర్థం చేసుకోవాలి. ఆ లక్ష్యానికి ఆవిడ ఎంత అచీవ్ చేసింది, ఈయన లక్ష్యానికి ఎంత అచీవ్ చేశారు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆపర్చునిటీ ఇద్దరికి ఉండింది. ఆవిడకున్నప్పుడు ఆపర్చునిటీ, ఆవిడ సిల్లట్ లాంటివి, చిట్టగోంగ్ లాంటివి భారతదేశంలో విలీనం చేసుకోవాల్సింది. చికెన్ స్నాక్ ప్రాబ్లం ఉండేది కాదు అప్పట్లో, అని ఇప్పుడు ఉండేది కాదు ఆవిడ కనుక అప్పుడు చేస్తుంటే. కానీ ఆవిడ చేయలేదు. ఈవెన్ పిఓజేకి సంబంధించి కూడా సీజ్ ఫైర్ డిక్లేర్ చేసింది అక్కడ. కాబట్టి మన సరిహద్దులు అక్కడేం మారలేదు. 93,000 మందిని రిటర్న్ చేశాము. 5,000 చదరపు కిలోమీటర్ల పంజాబీ ల్యాండ్స్ ని మనం రిటర్న్ చేశాము సిమ్లాలో. దానికి బదులుగా మనకు ఈవెన్ మన ప్రిజనర్స్ ఆఫర్ కూడా వెనక్కి రాలేదు. కాబట్టి ఈ సత్యాలు కూడా మనం చూడాలి. దానికి కంప్లీట్ గా ఇందిరాగాంధీ కూడా బ్లేమ్ చేయలేము మనం. ఎందుకంటే ఈస్ట్ పాకిస్తాన్ విడదీసి బంగ్లాదేశ్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఈవెన్ మనల్ని సమర్థిస్తున్నటువంటి సోవియట్ యూనియన్ కూడా ఇంకెక్కడ ఆపేయండి అని మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళు. కాబట్టి మనం ఒక విధమైనటువంటి, మనకు అప్పుడు ఎకానమీ కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉండింది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆవిడ ఇంకా యుద్ధ విరమణ చేయాల్సి వచ్చింది. బహుశా కొన్ని అచీవ్ చేసి ఉండొచ్చు, ఆవిడ చేయలేదు. షిమ్లా అగ్రిమెంట్ లో కొంచెం ఇంకా టఫ్ స్టాండ్ తీసుకొని ఉండొచ్చు, ఆవిడ చేయలేదు. కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి ప్రధాని కూడా కొన్ని అచీవ్ చేస్తారు, కొన్ని చేయకపోవచ్చు. బంగ్లాదేశ్ ని క్రియేట్ చేయడం, పాకిస్తాన్ ని విడగొట్టడం అనేది ఒక మేజర్ అచీవ్మెంట్ ఆవిడ దీంట్లో. దాన్ని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. మోదీ గారి లక్ష్యం అది కాదు. బలూచిస్తాన్ విడదీయడమో, పాకిస్తాన్ ధ్వంసం చేయడమో, లేదా గిల్గిట్ పాకిస్తాన్ పిఓజేకి వెనక్కి తీసుకోవడమో అదే లక్ష్యం కాదు. పహల్గామ్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి దోషులు ఎవరున్నారో వాళ్ళని శిక్షించడం మాత్రమే దీంట్లో ఒక భాగంగా తీసుకోవాలి. కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేయలేం. రెండవది ఇంకా చాలా కీలకమైందండి. ఇందాక నువ్వు చెప్పినట్లు అప్పట్లో పాకిస్తాన్ న్యూక్లియర్ శక్తి కాదు. భారతదేశం అప్పటికే న్యూక్లియర్ టెస్ట్ చేసింది, కానీ పాకిస్తాన్ ఇంకా చేయలేదు అప్పట్లో. కానీ అఫ్ కోర్స్ మన దగ్గర అప్పుడు న్యూక్లియర్ బాంబ్ లేదు, బట్ టెస్ట్ చేసాం మనం. టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. ఇప్పుడు రెండు దేశాలు న్యూక్లియర్ శక్తులు అయి ఉండి ఇద్దరికి రమారమి అదే నంబర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కానీ కూడా రెండు న్యూక్లియర్ దేశాలు 1947 తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు యుద్ధాలు చేసుకోలేదు. అటువంటిది ఈ రోజు వాళ్ళ న్యూక్లియర్ బెదిరింపులకు బెదరకుండా యాక్షన్ తీసుకోవడం అన్నది ఇందిరాగాంధీ గారు చేసిన దానికంటే కూడా చాలా పెద్ద సాహసం అని మనం ఒప్పుకోవాలి. కాబట్టి ఇద్దరిని కంపేర్ చేయకూడదు. ఆ శకం వేరే, అప్పుడు ఉన్నటువంటి లక్ష్యాలు వేరే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరే. కాబట్టి ఇద్దరు వాళ్ళ అచీవ్మెంట్స్ మనం గౌరవించాలి, సమర్థించాలి. కానీ ఒకరు వర్సెస్ ఇంకొకరు అన్నటువంటి భావజాలం అన్నది చాలా దారుణమైంది. అది నీచ నికృష్టమైనటువంటి భావజాలం. అంతకంటే నేను ఇంకేం చెప్పను. ఎవరి స్థాయిలో వాటిని మనం అభినందించాలి. రాజీవ్ గాంధీ గారు ఐపీకేఎఫ్ పంపించారు శ్రీలంకలో. ఐపీకేఎఫ్ పంపించినందుకు చాలా మంది ఆయన్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఆయన చేసినటువంటి స్టెప్ కి సమర్థించిన వాళ్ళు అసలు లిటరల్ గా లేరని చెప్పాలి మనం. కానీ నేను ఆయన చేసింది సమర్థిస్తున్నాను. మన సైన్యం సరిహద్దుల్లో డైరెక్ట్ గా బార్డర్ క్రాస్ చేసి శత్రువుతో యుద్ధం చేయడం తప్ప వీళ్ళకి ట్రైనింగ్ ఉండేది కాదు. మొదటిసారి అర్బన్ కొరిల్లా వార్ఫేర్ అనేది నేర్చుకున్నారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ అప్పుడు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ చెప్పారు, ఐఎమ్ ఫైటింగ్ విత్ 1.5 హ్యాండ్స్ టైడ్ బిహైండ్ అన్నాడు ఆయన. ఒక చేయి కాదు, ఇంకో చేయి కూడా సగం కట్టేసి యుద్ధం చేయమంటాను ఎలా చేయాలి అన్నాడు ఆయన. అది నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు కాశ్మీర్ కాపాడుకోగలిగాం. కాబట్టి ప్రతి ప్రధానమంత్రి కొన్ని మంచి చేస్తారు, కొన్ని చెడు చేస్తారు. మనం ప్రొఫెషనల్ గా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు దేశద్రోహులు మనం అనడానికి వీల్లేదు. అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని చేయలేకపోవచ్చు. ఆపరేషన్ బ్రాస్ ట్రాక్స్ వాజ్పేయి గారు చేశారు, యుద్ధం చేయలేదు. ఏం చేశారు? ఇంత ఖర్చు పెట్టారు, ఇంత కోట్లు ఖర్చు పెట్టారు, ఏమైంది? మీరు బార్డర్ క్రాస్ చేయలేదు కదా, ఆయన కూడా క్రిటిసైజ్ చేశారు చాలా మంది. కానీ మనకు అర్థమైంది, మనం ఇంత బార్డర్ మొహరింపు చేస్తే వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ ప్రోటోకాల్స్ ఏంటి, వాళ్ళు ఎటువంటి అసెట్స్ తీసుకొచ్చారు, అది మొత్తం స్టడీ చేశాం.
అందుకనే ఆ అనుభవంతో మనం తర్వాత ఏం తీసుకొచ్చాడు, కోల్డ్ స్టార్ట్ పాలసీ తీసుకొచ్చాం మనం. ఓకే. అంటే మన సైన్యం అక్కడ ఎక్కడ ఉండదు, సడన్ గా మనం క్రాస్ చేయాలంటే ఏం చేయాలి, ఆ ప్రోటోకాల్స్ ని పెట్టుకున్నాం మనం. ఆ ఆపరేషన్ బ్రాస్ ట్రాక్స్ తర్వాత మనం అన్ని చేసుకోగలిగాం. పైపెచ్చు ఈ రోజు కూడా మనం మన ఆర్మీని మొబిలైజ్ చేయలేదు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బార్డర్స్ బిఎస్ఎఫ్ గార్డ్ చేస్తుంది, బిఎస్ఎఫ్ కావచ్చు లేదా ఇతరత్ర బలగాలు ఏమున్నాయి అవే గార్డ్ చేస్తున్నాయి. మన సైన్యాన్ని మనం మొబిలైజ్ చేయలేదు. ఒక్క బహావల్పూర్ దగ్గర పాకిస్తాన్ మొబిలైజ్ చేసింది, కానీ మనం మన సైన్యాన్ని సరిహద్దులకి మొబిలైజ్ చేయలేదు. అంటే దీనికి ఎలా ఉంటుందంటే, మనకు వెనకాల ఉండే బ్యాకప్ భోపాల్, నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరులో ఉన్నటువంటి మన కాంటింజెంట్స్ కదులుతాయి. ఎందుకంటే వాళ్ళకి బ్యాకప్ అక్కడ ఏమైందంటే ఇమ్మీడియట్ వీళ్ళు ఫీల్ చేయడానికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా అఫెన్సివ్ కోర్ ఉంటాయి అక్కడ ఉన్నవి డిఫెన్సివ్ కోర్ ఉంటుంది. అఫెన్సివ్ కోర్ ని మనకు కదలపలేదు. కోల్డ్ స్టార్ట్ పాలసీ అనేది వాజ్పేయి గారు చేసినటువంటి బ్రాస్ ట్రాక్స్ తర్వాత మనం నేర్చుకున్నాం అది. కాబట్టి ఏ ప్రధాని కూడా ఇంకో ప్రధానికి వర్సెస్ చూడడం అనేది చాలా తప్పది. ఆ ప్రధాని చేసిన దాంట్లో ప్రతి వాళ్ళు చేసిన దాంట్లో తప్పులు ఉండొచ్చు, దాన్ని మనం ప్రొఫెషనల్ దాన్ని మనం చూడాలి, కానీ అంతకుమించి ఏం చేయవు. ఫర్ ఇన్స్టెన్స్ వాజ్పేయి గారు బహుశా కాండహార్లో వాళ్ళని వదిలేయకుండా ఉండవలసింది. అలాగే మనకు అమృత్సర్ ఎయిర్పోర్ట్ లోని ఆ టైర్లను షూట్ చేసి ఉంటే కానీ గొడవే ఉండేది కాదు. ఇటువంటి విమర్శలు ఉన్నాయి. దాని తర్వాత లెసన్స్ నేర్చుకున్నాం మనం. ఈ రోజు మనకు హైజాక్ ప్రోటోకాల్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి. ఈ రోజు మనకు నేషనల్ గ్రిడ్, మన యాంటీ టెర్రరిజం సంబంధించి ఎన్ఐఏ లాంటివన్నీ పెట్టుకున్నాం మనం. అలాగే కసబ్ వీళ్ళందరూ వచ్చి ముంబై దాడులు చేసిన తర్వాత మన సముద్రాలకు సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ చాలా పటిష్టం చేసుకున్నాము. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో బహుశా వాళ్ళు చేసి ఉండకపోయాడు. ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా నేను అంటాను, చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు, కానీ ముంబై దాడుల తర్వాత మనకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆయనకు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆయన వెళ్ళి కొట్టుంటే కనుక అప్పటికి ఇంకా మనం న్యూక్లియర్ వాళ్ళ బెదిరింపులకు కొంచెం భయపడ్డాం. అప్పుడు ఇంకా మనం ఆ పరిస్థితిలో లేం. కాబట్టి ఆయన బహుశా రిస్క్ ఎందుకు అని చెప్పి ఆయన అటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఆయన. కాబట్టి ఫైన్, దట్స్ ఓకే. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి. కొన్ని తప్పిదాలు ఉండదు, సరే. ఇప్పుడు ప్రతి ప్రధాని చేస్తారు, దానిని మనం ఇంకొక ప్రధాని కంటే గొప్ప ఇటువంటి నెరేటివ్ తీసుకురావడం చాలా తప్పు. కాంగ్రెస్ చేస్తున్నది ఒక దౌర్భాగ్యమైనటువంటి ఈ క్యాంపెయిన్ మనం ఖండించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.